Good afternoon and welcome to the Hindu newspaper analysis 27/9/2024. సో ఆథర్ గారు ఏమంటారండి, ఇవాళ ఆయన మాట్లాడుతున్న ఆర్టికల్ ఏంటంటే అన్ ఆపర్చునిటీ టు రీథింక్ ఇండియాస్ పెన్షన్ సిస్టమ్. అంటే భారతదేశంలోని సూపర్ యాన్యువేషన్ రిటైర్ అయిపోయిన వాళ్ళకి ఒక పెన్షన్ అన్నది ఒక పద్ధతి ఉందన్నమాట. సో దాన్ని వీళ్ళు ఏమంటున్నారంటే అది ఒక అవకాశం అంటే ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళకి దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ పెన్షన్ అన్నమాట. సో దాన్ని ఇంకోసారి పునరాలోచన చేయండి, రీథింక్ అన్నది ఒక అవకాశం ఇస్తున్నారనమాట, ఒక అవకాశం. సో ద పెన్షన్ సిస్టమ్ ఇన్ ఇండియా హ్యాస్ అండర్గాన్ అ సిగ్నిఫికెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఓవర్ ది ఇయర్స్. సో పెన్షన్ అన్నది ఆ సిస్టము భారతదేశంలోని చాలా అనూహ్యమైన మార్పులు జరిగాయి కాలక్రమేణా ఓవర్ ది ఇయర్స్ విత్ 3 మేజర్ స్కీమ్స్. 3 పెద్ద స్కీమ్స్. అవేంటి? ఓల్డ్ పెన్షన్ స్కీమ్, న్యూ పెన్షన్ స్కీమ్, proposed unified pension scheme. So from now onwards, for our easy purpose, the reference would be old pension scheme and OPS andam, new pension scheme NPS, unified pension scheme UPS. Okay, so marking the different phases of government policy. Ante old pension scheme, new pension scheme, unified pension scheme ki government యొక్క పాలసీ ఎలా మారింది అని మనకు తెలుస్తుంది. ఓకే, డిఫరెంట్ దఫాల్లో ఈచ్ స్కీమ్ ఇంపాక్ట్స్ రిటైరీస్ ఇన్ డిఫరెంట్ వేస్. ప్రతి ఒక్క స్కీము, ఇది మన ఓపీఎస్ కానీ ఎన్పిఎస్ కానీ యూపీఎస్ కానీ రిటైర్ అయిన వాళ్ళకి ఒక్కొక్క విధంలోని అది దాని యొక్క ప్రభావం ఉందన్నమాట. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఆఫెన్ బీయింగ్ వ్యూడ్ యాజ్ మోర్ సెక్యూర్. ఓపీఎస్ ఎప్పుడు ఏంటంటే చాలా సెక్యూర్ సిస్టమ్ అనమాట. దేంతో కంపేర్ చేస్తే న్యూ పెన్షన్ స్కీమ్తో. ఇది ఏం చేస్తుంది? టైజ్ రిటైర్మెంట్ ఫండ్స్ టు వాలటైల్ మార్కెట్ కండిషన్స్. ఓకే, న్యూ పెన్షన్ స్కీమ్ ఏం చేస్తుంది? వీళ్ళ పెన్షన్ని తీసుకొచ్చి రిటైర్మెంట్ ఫండ్స్ని వాలటైల్ అంటే అన్ప్రెడిక్టబుల్ మార్కెట్ అనమాట. ఎప్పుడు ఆవిరైపోతుందో తెలియదు మనకి. ఓకే, ఎప్పుడు ఆవిరైపోతుందో తెలియదు, ఎప్పుడు అది సాలిడ్ అవుతుంది. సో ఫ్లక్చువేటింగ్ మార్కెట్ కండిషన్స్లోని ఆ పెన్షన్ని వీళ్ళు టై చేస్తున్నారు. టైయింగ్ అంటే దాంతో ముడి వేశారు అందాం. ఓకే, దాంతో ముడి వేశారు అనమాట, దాంతో ముడిపడి ఉంది. ఓకే, ముడిపడి ఉందన్నమాట. యాజ్ ది వరల్డ్ విట్నెసెస్ ఎ రిట్రీట్ ఫ్రమ్ నియోలిబరల్ పాలసీస్, ద డిబేట్ అరౌండ్ వెల్ఫేరిజం ఈస్ బీయింగ్ రీఇగ్నైటెడ్. వెరీ గుడ్. ప్రపంచం అంతా ఒక కొత్తదానాన్ని వాళ్ళు ప్రస్ఫుటంగా చూస్తున్నారు. విట్నెస్ వాళ్ళే సాక్షి అన్నమాట. దేనికి? రిట్రీట్ అంటే వెనకడుగు వేసేస్తున్నారు. ఎక్కడి నుంచి? ఫ్రమ్ నియోలిబరల్, కొత్తగా ఫ్రీ మార్కెట్ అన్న పాలసీల నుంచి, నియోలిబరల్ పాలసీల నుంచి. ఓకే, ద డిబేట్ అరౌండ్ వెల్ఫేరిజం ఈజ్ బీయింగ్ రీఇగ్నైటెడ్. సో వెల్ఫేర్, అందరు బాగు ఉండాలి, దీని చుట్టూనే ఇప్పుడు ఎవరు ఆర్గ్యుమెంట్ అయినా మళ్ళీ దానికి కొత్తగా మంట పుడుతుంది అనమాట. అంటే దాన్ని హాట్ టాపిక్ చేశారు. లెట్ us టేక్ ఇట్ లైక్ దట్. రీఇగ్నైట్ అంటే మళ్ళీ మంట వెలిగించడం కాదు, దాన్ని ఇప్పుడు లేటెస్ట్ హాట్ టాపిక్ చేశారు. So in this context, the UPS requires considerable rectification to ensure that it serves the interest of the retirees effectively. ఈ నేపథ్యంలోని the unified pension scheme అన్నది ఏంటంటే చూడాలి, requires considerable rectification. అంటే మామూలుగా దాన్ని కరెక్ట్ చేయడం కాదు, చాలా జాగ్రత్తగా చాలా పెద్ద మొత్తంలో దాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి. అంటే దాని తప్పులు తడికలు అన్నిటిని మనం సరిదిద్దుకోవాలన్నమాట. ఎందుకు? టు గ్యారంటీ దట్ ఇట్ సర్వ్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్, ఒక భరోసా ఇవ్వాలి రిటైర్ అయిపోయిన వాళ్ళందరికీ, ఇగో ఈ యూపీఎస్ అనేది చాలా మంచిది. ఓకే, రిటైరీస్ ఎఫెక్టివ్లీ ఏంటి? ఇట్ సర్వ్స్ ద ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని చాలా ఎఫెక్టివ్గా ఈ స్కీము సర్వ్ చేయాలన్నమాట. ఈ స్కీమ్ సర్వ్ చేయాలి వాళ్ళకి. క్లియర్? సో షిఫ్ట్ విత్ గ్రేటర్ ఇండివిజువల్ రిస్క్ అంటున్నారు. ఓకే, అంటే ఇప్పుడు మారుతుంది అన్నమాట, షిఫ్ట్ అవుతున్నాం మనం, ఒక వైపు నుంచి ఇంకో వైపుకి వెళ్తుంది. ఏంటది? గ్రేటర్ ఇండివిజువల్ రిస్క్. ప్రతి ఒక్కరికి ఎక్కువగా రిస్క్ ఉండొచ్చు, అది అటువైపు షిఫ్ట్ అవుతున్నాం. ద ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రివలెంట్ బిఫోర్ 2004 గ్యారంటీడ్ ఎ డిఫైన్డ్ బెనిఫిట్ పెన్షన్ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్. బ్యూటిఫుల్. ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏంటండి? 2004 ముందు ఉన్నదన్నమాట. ఇది ఏం చేసింది? గ్యారంటీ చేసింది డిఫైన్డ్ బెనిఫిట్ పెన్షన్. ఎవరికి? గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ.
In this scheme, OPS scheme loni, the pension amount was fixed and determined by the last drawn salary. Last drawn salary ₹1,00,000 అయితే అందులో సగం 50,000 పెన్షన్ సెటిల్ చేసేవారు అనమాట. ఓకే, అండ్ ద గవర్నమెంట్ వాజ్ సోల్లీ రెస్పాన్సిబుల్ ఫార్ డిస్ట్రిబ్యూటింగ్ ద పెన్షన్స్. ఇది బ్యూటిఫుల్గా ఉంది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోని లాస్ట్ డ్రాన్ శాలరీ మీద బేస్ చేసుకుని వాళ్ళ యొక్క పెన్షన్ అమౌంట్ని ఫిక్స్ చేయడమే కాకుండా గవర్నమెంటే పూర్తి బాధ్యత తీసుకుందేమని, మీ పెన్షన్ మీకు మేము ఇస్తాము, ఆ బాధ్యత మాది, డిస్బర్స్ అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తాము అని. The old pension scheme provided stability and ensured that retirees were insulated. So, old pension scheme ప్రకారం ఒక నిలకడగా ఉంది. ఓకే, అండ్ ఒక గ్యారంటీ ఉంది ఎవరికి, రిటైర్ అయిన వాళ్ళందరికీ. ఏంటి, దే ఆర్ ఇన్సులేటెడ్ అంటే ప్రొటెక్టెడ్ అనమాట ఫ్రమ్ ఎనీ ఫైనాన్షియల్ మార్కెట్ రిస్క్. మార్కెట్లో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా వాళ్ళ పెన్షన్ మాత్రం గ్యారంటీగా వచ్చేస్తుంది. ఓకే, the reliance on a fixed percentage of the last drawn salary for pensions meant that employees could plan their retirements. బ్యూటిఫుల్గా చూడండి, దేని మీద డిపెండ్ అయి ఉంది, ద రిలయన్స్ ఆన్ అ ఫిక్స్డ్ పర్సంటేజ్. ఎంత పర్సంటేజ్, ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ ద లాస్ట్ డ్రాన్ శాలరీ, మీ ఆఖరిగా తీసుకున్న శాలరీ మీద ఇంత పర్సంటేజ్ మీకు పెన్షన్గా ఇస్తాము. ఓకే, ఫర్ పెన్షన్స్ మెంట్ దట్ ఎంప్లాయీస్ కుడ్ ప్లాన్ దర్ రిటైర్మెంట్. సో ముందు నెల ₹1,00,000 వస్తుంది, ఆ నెల ఎండింగ్లో రిటైర్ అయిపోయారు, వచ్చే నెల నుంచి ఎంత వస్తుందండి మనకి రఫ్గా అనుకుంటే దాంతో వాళ్ళు ఎలా బతకాలి అనేది ప్లాన్ చేసేసుకుంటున్నారు. ఓకే, ప్లాన్ దర్ రిటైర్మెంట్స్ విత్ ద సెన్స్ ఆఫ్ ఏమిటి, ఫైనాన్షియల్ సెక్యూరిటీ. దే కెన్ టాక్ బిగ్. పెన్షనర్స్ హూ ఆర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉన్నవాళ్ళు దే టాక్ బిగ్. ఇట్స్ నాట్ లైక్ టాక్ బిగ్ అంటే ఓహో అని కాదు, మేము ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు, మాకు గవర్నమెంట్ మమ్మల్ని చూసుకుంటోంది, మాకు ఇంత డబ్బులని ఇస్తుంది, మా మందుల డబ్బులు కూడా మేమే కొనుక్కుంటాం అన్న భరోసా వాళ్ళకి, డాక్టర్కి కానీ అన్నీ సమస్తం. ఆ ఏజ్లో ఏం కావాలని డబ్బులు వాళ్ళకి సగం మందులకే అవుతాయి ఆరోగ్యం కాపాడుకోవడానికి. సో విత్ అ సెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంది వాళ్ళకి, నోయింగ్ దట్ దే వుడ్ హ్యావ్ అ గ్యారంటీడ్ ఇన్కమ్ స్ట్రీమ్. నెల ఎండ్ అయ్యేసరికే ఎంత డబ్బులు వస్తాయి అన్న ఒక భరోసా ఉంది వాళ్ళకి. దే వుడ్ హ్యావ్ అ గ్యారంటీడ్ ఇన్కమ్ స్ట్రీమ్ త్రూ అవుట్, బతికినంత కాలం, పోస్ట్ రిటైర్మెంట్ ఇయర్స్. ది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రిఫ్లెక్టెడ్ ద గవర్నమెంట్స్ కమిట్మెంట్ టు సోషల్ సెక్యూరిటీ. గవర్నమెంట్ ఏంటి గ్యారంటీ చేసింది, సమాజంలో మీకు భద్రత ఉంది ఓపీఎస్ ప్రకారం. ఓకే, ఎందుకు, బై ఎక్స్క్లూడింగ్ ద మార్కెట్ ఫ్రమ్ ఈక్వేషన్ అండ్ ఆఫరింగ్ గ్యారంటీడ్ పెన్షన్స్. మార్కెట్ని పక్కన పెట్టింది అంటే ఈ షేర్లు కానీ ఇందులో పెట్టడం అందులో పెట్టడం స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమీ లేదు. ఎక్స్క్లూడింగ్ ద మార్కెట్ ఫ్రమ్ ద ఈక్వేషన్, అసలు ఆ పెన్షన్ ఈక్వేషన్లోని మార్కెట్ అన్నదే లేదనమాట. ఆఫరింగ్ గ్యారంటీడ్ పెన్షన్స్. గవర్నమెంట్ ఏం చేసింది, మీకు గ్యారంటీగా ఇంత డబ్బులని ఇచ్చేస్తాం 2004 ముందు వాళ్ళకి ఓపీఎస్. కానీ 2004లోని గవర్నమెంట్ దాన్ని రీప్లేస్ చేసింది, ఓపీఎస్ని, ఓల్డ్ పెన్షన్ స్కీమ్. దేంతో వచ్చిందండి, న్యూ పెన్షన్ స్కీమ్. ఇక్కడ షిఫ్ట్ ఎటువైపు వెళ్ళింది, ఫ్రమ్ ఎ డిఫైన్డ్ బెనిఫిట్ మోడల్, అంటే ఇంత మీకు బెనిఫిట్ ఎంత వస్తుంది, ఇంత పెన్షన్ వస్తుంది సంవత్సరం నెల ఎండింగ్ అయ్యేసరికి అన్నది, టు ఎ డిఫైన్డ్ కంట్రిబ్యూషన్ మోడల్. మేము ఇంత ఇస్తాము, మీకు ఇంత వస్తుంది కాదు, ఇంత ఇస్తాం. డిఫైన్డ్ కంట్రిబ్యూషన్ మోడల్ వేర్ ఇన్ ఎంప్లాయీ అండ్ ద గవర్నమెంట్ కంట్రిబ్యూటెడ్ టువర్డ్స్ అ పెన్షన్ ఫండ్. ఓకే, ఇది కంట్రిబ్యూటరీ పిఎఫ్ అయిపోయింది. ప్రావిడెంట్ ఫండ్ కట్ అయ్యేది, గవర్నమెంట్ ఎంత వేసేది, ఎంప్లాయీ నుంచి కూడా కొద్దిగా కట్ అయ్యేది, విచ్ వాజ్ దెన్ ఇన్వెస్టెడ్ ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్. ఈ రెండు డబ్బులు కలిపి గవర్నమెంట్ డబ్బులు, ఈ వర్క్ చేస్తున్న డబ్బులు తీసుకెళ్ళి ఫైనాన్షియల్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారు. ఇప్పుడు ద పెన్షన్ పేఅవుట్ అండర్ ద న్యూ పెన్షన్ స్కీమ్ ఈజ్ లింక్డ్ టు ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ దీస్ ఇన్వెస్ట్మెంట్స్. ఇది సో కొత్త పెన్షన్ స్కీమ్, న్యూ పెన్షన్ స్కీమ్ ప్రకారం మనం కంట్రిబ్యూట్ చేసిన పిఎఫ్, కంపెనీ వేస్తున్న పిఎఫ్ రెండూ కలిపి దీన్ని ఎక్కడ చేశారండి, వీళ్ళు దీన్ని ఫైనాన్షియల్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. సో అప్పుడు మీ పెన్షన్ పేఅవుట్ ఎలా ఉంటుందంటే, మార్కెట్లో కానీ మనం పెట్టిన డబ్బులు పర్ఫార్మెన్స్ బాగుంటే మన డబ్బులు ఎక్కువ వస్తాయి, బాగాలేకపోతే డబ్బులు తక్కువ వస్తాయి. ఓకే, మీనింగ్ దీని అర్థం ఏంటంటే, రిటైరీస్ ఇన్కమ్, రిటైర్ అయిపోయిన వాళ్ళ ఆదాయం ఈజ్ నౌ సబ్జెక్ట్ టు ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ మార్కెట్ ఫోర్సెస్.
ఇది కొంచెం జాగ్రత్తగా చదవండి. ఓకే, ఇప్పుడు ఇది దేని మీద ఆధారపడి ఉంది? ఫ్లక్చుయేషన్ ఆఫ్ ద మార్కెట్ ఫోర్సెస్. అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది కానీ బాగా పర్ఫామ్ చేస్తుంటే ఆ స్కీమ్ కానీ ఆ షేర్ కానీ ఆ ఇన్స్ట్రుమెంట్ కానీ దే విల్ గెట్ మోర్. ఇఫ్ దట్ స్కీమ్ ఆర్ దట్ షేర్ ఆర్ దట్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ నాట్ పర్ఫార్మింగ్ వెల్, దే విల్ నాట్ గెట్ దట్ కైండ్ ఆఫ్ మనీ. అంత కావాల్సిన డబ్బులు రావు. The shift from old pension scheme to new pension scheme represents the neoliberal tendency. ఇదే మనకి ప్రతి అన్నమాట మనకు చూపెడుతుంది ఇలాగా. ఇది దిస్ ఈస్ ద న్యూ వన్ అని, దిస్ ఈస్ ద ఇది రిప్రజెంట్ చేస్తుంది దేన్ని? నియోలిబరల్ టెండెన్సీ, కొత్తగా ఆలోచనలోని. దేనికంటే దేశం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఇన్ వెల్ఫేర్ ప్రావిజన్స్ అండ్ ట్రాన్స్ఫర్ రిస్క్ తగ్గించేసుకుంటుంది. ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ. ఇక్కడ స్టేట్ అంటే మనం సెంట్రల్ గవర్నమెంట్ అని తీసుకుందాం. టు రెడ్యూస్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ వెల్ఫేర్ పెన్షన్ అండ్ ట్రాన్స్ఫర్ రిస్క్. రెడ్యూస్ స్టేట్ అంటే కంట్రీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎందులోని? మరి మీకు పెన్షన్ అనేది ఏంటి? ఒక వెల్ఫేర్ మెషర్. సో అందులోని వీళ్ళు ఇంకా ఆ ప్రావిజన్లో వీళ్ళకి వేలు పెట్టరు. సార్ మార్కెట్ బాగా పర్ఫామ్ చేసింది, ఇదిగో డబ్బులు. సార్ మార్కెట్ బాగా పర్ఫామ్ చేయలేదు, ఇదిగో డబ్బులు. ఫిక్స్డ్గా ఎంత అని ఎవరు? టు రెడ్యూస్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ వెల్ఫేర్ ప్రావిజన్స్ అండ్ ట్రాన్స్ఫర్ రిస్క్ టు ఇండివిజువల్స్కే. ఇంక ఇప్పుడు ఎవరిదండి బాధ్యత? అంతా ఇండివిజువల్ మీద వదిలేశారు. సో ద న్యూ పెన్షన్ స్కీమ్ లెఫ్ట్ రిటైరీస్ వల్నరబుల్. ఇది డేంజర్. ద న్యూ పెన్షన్ స్కీమ్ లెఫ్ట్ రిటైరీస్ వల్నరబుల్. రిటైర్ అయిపోయిన వాళ్ళందరూ దే ఆర్ ఎక్స్పోజ్ టు డేంజర్. దే బికమ్ ఈజీలీ ఇంజర్డ్. దే ఆర్ ప్రోన్. ఓకే, దే ఆర్ ప్రోన్, దే ఆర్ ససెప్టబుల్. దేనికి? మార్కెట్కి. ఇప్పుడు ఈ మార్కెట్ ఎలా ఉంది? వాలటైల్గా ఉంది, ఎవాపరేటివ్. ఎప్పుడు గ్రోత్ తెలియదు, ఫాక్టమని ఎప్పుడు చల్లారిపోద్దో తెలియదు. ఓకే, సో టు మార్కెట్ వాలటైలిటీ ఇఫెక్టివ్లీ ప్లేసింగ్ దేర్ ఫ్యూచర్, దేర్ అంటే ఈ రిటైర్ అయిన వాళ్ళ ఫ్యూచరు అట్ ద మర్సీ ఆఫ్ ఎవరి దయా దాక్షిణ్యం మీద? స్పెక్యులేటివ్ మార్కెట్ కండిషన్స్. దాని దయ మీద ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళందరూ ఆధారపడాలి. ద న్యూ పెన్షన్ స్కీమ్ హెస్ డ్రాన్ క్రిటిసిజం బికాస్ ద సెక్యూరిటీ వన్స్ ప్రొవైడెడ్ బై ద స్టేట్ అండర్ ద ఓపీఎస్ హ్యాస్ బీన్ ఇరోడెడ్. తుడిచిపెట్టారు న్యూ పెన్షన్ స్కీమ్ని. ఎందుకంటే అందరూ క్రిటిసైజ్ చేస్తున్నారు? ఎందుకంటే సెక్యూరిటీ, ఒకప్పుడు ఒక భద్రత ఉండేదన్నమాట. ఎవరు ఇచ్చేవారు మనకి భద్రత? ప్రొవైడెడ్ బై ది కంట్రీ. దేని కింద? ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద. అది ఇప్పుడు ఏమైంది? మీరు డబ్బులు పెట్టండి, మేము డబ్బులు పెడతాం, మేము మార్కెట్లో పెడతాం, మార్కెట్ బాగా పర్ఫామ్ చేస్తే మీకు వస్తుంది, లేకపోతే మీకు రాదు, మీ బాధ్యతే, మాకు ఇంక బాధ్యత లేదు అని అన్నది. ఓకే, జనాలకి ఇప్పుడు దాని మీద క్రిటిసైజ్ చేయడం, తప్పడం మొదలుపెట్టారు. సో ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉన్న గ్యారంటీ ఇప్పుడు మెల్లిగా తుడిచేశారు, ఇరోడెడ్. ఓకే, డ్యూరింగ్ పీరియడ్స్ ఆఫ్ ఎకనామిక్ ఆర్థికంగా డౌన్ టర్న్ కింద పడితే రిటైరీస్ మే ఫేస్ రెడ్యూస్ రిటర్న్స్ అండర్మైనింగ్ దేర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. ఓకే, ఒకవేళ కానీ డౌన్ టర్న్ అయితే రెడ్యూస్ రిటర్న్స్ వస్తాయి. అప్పుడు మనం అండర్ ఎస్టిమేట్ చేస్తాం ఏది? ఈ ఆర్థికంగా వీళ్ళ నిలకడ ఉండడం. ఓకే, ఫైనాన్షియల్ స్టెబిలిటీ మీద మనకే క్వశ్చన్ వచ్చేస్తుంది. దిస్ మార్కెట్ డ్రివెన్ pension model has also fueled wider concerns about the commercialization of public welfare programs and the weakening of the state's social responsibility. రెండు మాటలు చెప్పారు ఆథర్ గారు ఇక్కడ. ఈ మార్కెట్ మీద బేస్ చేసుకుని పెన్షన్ ఇవ్వడం అన్నది కొత్తగా అర్హ్యం పోసింది. ఓకే, ఫ్యూయల్డ్, కొత్తగా ఇట్ హ్యాస్ స్టోక్డ్ ఆర్ అగ్నికి అర్హ్యం పోసినట్టు అలాగా. ఓకే, స్వాహా అని వేస్తాం చూడండి, అలా ఫ్యూయల్డ్ వైడర్ కన్సర్న్స్. అంటే ఇన్నాళ్ళు చిన్నవే ఉండి ఇప్పుడు చాలా వైడ్గా చాలా విషయాల గురించి మనం తెలుసుకోవాలి. ఏంటి? కమర్షియలైజేషన్ ఆఫ్ పబ్లిక్ వెల్ఫేర్ ప్రోగ్రామ్. పెన్షన్ అనేది పబ్లిక్ వెల్ఫేర్ ప్రోగ్రామ్. దాన్ని ఫస్ట్ ఏం చేస్తారండి? కమర్షియలైజేషన్ చేస్తారు. అది ఫస్ట్ పాయింట్. రెండు, స్టేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని వీకెన్ చేస్తారు. ఇది వన్, కమర్షియలైజేషన్. ఓకే, ఏది? పబ్లిక్ వెల్ఫేర్ ప్రోగ్రామ్. రెండు, స్టేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని నీరసం చేశారు, వీకెన్ చేశారు. ఐ రిటర్న్ టు వెల్ఫేరిజం. ఇప్పుడు అందరూ ఏమంటున్నారు? లెట్ us గో బ్యాక్ టు ద ఓల్డెన్ డేస్ బిఫోర్ 2004. గ్లోబల్లీ, ప్రపంచం అంతటా
The neoliberalism that dominated economic policy for the past few decades is showing signs of a retreat. Yes. Like, Karl Marx, when he speaks to Engels, he says, capitalism will rise and rise and rise and sow its own seeds of destruction. ఎంత బ్యూటిఫుల్గా రాస్తారండి దస్ క్యాపిటల్లోని. కార్ల్ మార్క్స్ అంటారనమాట, ఆయన చెప్తుంటే ఆయన ఫ్రెండ్ ఎంగిల్స్ రాస్తూ ఉంటారనమాట. ఓకే, ఆయన ఏమన్నారంటే, క్యాపిటలిజం విల్ రైజ్ అండ్ రైజ్ అండ్ రైజ్ అండ్ దెన్ ఇట్ విల్ సో, అదంతకదే విత్తనం వేసుకుంటుంది, ఇట్స్ ఓన్ సీడ్స్ ఆఫ్ డిస్ట్రక్షన్, దానికి అదే పతనం అయిపోద్ది. అదే జరుగుతుంది ప్రపంచం అంతటా. నియోలిబరలిజం అనే టైం, ఆ ఎరా, ఆ కాలం, ఓకే, ఒకప్పుడు డామినేట్ చేసింది ఆర్థిక పాలసీలన్నింటినీ. అదే అగ్రగామి అన్నమాట కొన్ని దశాబ్దాలుగా. కానీ ఇప్పుడు కొత్తగా అది ఏం చేసిన చూపెడుతుంది, వెనకంజ వేస్తుంది. సైన్స్ ఆఫ్ రిట్రీట్, వెనకడుగు వేసిస్తాను. ముందుకు వెళ్ళేది కొన్ని దశాబ్దాలుగా, ఇప్పుడు వెనకడుగు వేస్తాను. 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్స్పోజ్ ద రిస్క్స్ అసోసియేటెడ్ విత్ ఎక్సెసివ్ మార్కెట్ రిలయన్స్. 2008లోని మనకి ఫైనాన్షియల్గా, ఆర్థికంగా గడ్డుకాలం అనేది బాహిర్గతం అయ్యింది. ఎందుకు? చాలా రిస్క్లు, అంటే 1-2 కాదు, అసోసియేటెడ్, అంటే మనం చేస్తున్న పని చాలా కష్టాల్లో ఇరుక్కుపోతాం అని మనకు ఎలా తెలిసిందంటే, మనం పూర్తిగా చాలా ఎక్కువగా మార్కెట్ మీద డిపెండ్ అయిపోయాం. మార్కెట్ రిలయన్స్ ఎక్కువైపోయింది, లీడింగ్ టు కాల్స్ ఫర్ స్ట్రాంగర్ సోషల్ సేఫ్టీ నెట్స్. వెంటనే జనాలందరూ ఏమన్నారు, మీరు మాకు సొసైటీలోని సోషల్ సేఫ్టీ, సమాజంలోని మాకు భద్రత అన్నది ఇంకా పటిష్టం చేయండి, ఇంకా పటిష్టం, సోషల్ సేఫ్టీని స్ట్రాంగర్ చేయండి, సమాజంలో భద్రతని పటిష్టం చేయండి, ఒక నెట్లా వేయండి. అంటే దాటకుండా మేము వెళ్ళాం అప్పుడు. ఓకే, సేఫ్టీ నెట్స్ అండ్ రిటర్న్ టు వెల్ఫేరిజం. పెన్షన్ అంటే ఏంటంటే అసలు వెల్ఫేర్ మెజర్. ఇంక ఈ మార్కెట్ మీద డిపెండ్ అవ్వడం అనేది ఆపేసి న్యూ పెన్షన్ స్కీము, లెట్ us go back to OPS where we spoke only about welfareism. The COVID-19 coronavirus disease pandemic further amplified these demands. అది రావడం మహమ్మారి వెంటనే జనాలు ఇంకా యాంప్లిఫై, ఇంకా ఆహాకారాలు ఎక్కువయ్యాయి అన్నమాట. సార్ వెల్ఫేర్కి వెళ్ళిపోదాం, సార్ వెల్ఫేర్కి వెళ్ళిపోదాం అని ఆ ఆహాకారాలు డిమాండ్లుగా మారాయి అన్నమాట. లెట్ us go back to prior 2004 pension, not the after 2004 pension. Let's not look neoliberal. Let us go back. Let us retreat because the market is not performing well. There's a financial crisis. As governments worldwide were compelled, forced అన్నమాట, to intervene, వాళ్ళు రావాల్సి వచ్చింది ఇన్ అన్ప్రెసిడెంటెడ్ వేస్. ఎప్పటి వరకు ఎప్పుడు జరగని విధంగా, దీనికి ముందు ఎప్పుడు జరగలేదు. సో అందుకని ఫస్ట్ టైం గవర్నమెంట్ అన్ప్రెసిడెంటెడ్ వేస్ టు ప్రొటెక్ట్ ద హెల్త్ అండ్ లైవ్లీహుడ్స్, ఆరోగ్యం, జీవన విధానం ఆఫ్ దేర్ సిటిజన్స్, వాళ్ళ కంట్రీలో ఉన్న జనాలందరికీ. ఇండియా టు, భారతదేశం కూడా ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ అ సిమిలర్ షిఫ్ట్. మనం కూడా సార్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి వెళ్ళిపోదామని మన రిటైర్ అయిన వాళ్ళు అందరూ అడుగుతున్నారు. షిఫ్ట్ విత్ డిమాండ్ చేస్తున్నారు ఫర్ రిటర్న్ టు స్టేట్ బ్యాక్డ్, అంటే కంట్రీయే మాదే రెస్పాన్సిబిలిటీ. ఇన్ని రోజులు ఏమన్నారు, న్యూ పెన్షన్ ప్రకారం మేము మీకు డబ్బులు ఇస్తాం, మీరు కాస్త డబ్బులు వేయండి, రెండు కలిపి మార్కెట్లో పెడతాం, మార్కెట్ పర్ఫామ్ చేస్తాం, మీకు డబ్బులు వస్తాయి, పర్ఫామ్ చేస్తే మీకు రావు అని స్టేట్ తేజ్ దులిపిస్తుంది. ఇప్పుడు అలా కాదు, జనాలు బాబు అలా వద్దండి, మాకు పాత స్కీమే ఇవ్వండి, బేస్డ్ ఆన్ అవర్ శాలరీ మీరు పర్సంటేజ్ ఫిక్స్ చేసి మీకు ఇంత గ్యారంటీ ఇస్తాం. కమర్షియలైజేషన్ వద్దు, వెల్ఫేర్ మెజర్లోకి వచ్చేద్దాం, కమర్షియలైజేషన్ ఆఫ్ పెన్షన్ వద్దు, ఓకే అన్న వెల్ఫేర్ ప్రావిజన్స్లోకి వచ్చేసారు, స్టేట్ బ్యాక్డ్ వెల్ఫేర్ ప్రావిజన్. నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు, ఇప్పుడు ద యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యాజ్ ప్రపోజ్డ్ బై నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఎమర్జెస్ ఇన్ దిస్ కంటెక్స్ట్. ఈ వాతావరణంలోని యూపీఎస్ అనేది పుట్టుకొచ్చింది యాజ్ అన్ అటెంప్ట్. ఇదొక అడుగు దేనికి, టు ప్రొవైడ్ యూనివర్సల్ పెన్షన్స్ వైల్ బ్యాలెన్సింగ్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ అండ్ మార్కెట్ పార్టిసిపేషన్.
మరి ఈ రెండు చూస్తున్నారు ఇప్పుడు ఎవరు, ఎన్డీఏ గవర్నమెంట్. ఏమంటాం చూడండి, రెండు ఇలాంటి టైం ఆఫ్ నరేంద్ర మోడీ గారి గవర్నమెంటు పైకి వచ్చి ఈ నేపథ్యంలో ఏమందంటే ఒక ముందడుగు వేసింది, మీకు యూనివర్సల్గా మేము పెన్షన్లు ఇస్తాం. ఎలాగా, ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ చేద్దాం. ఏంటి, రాష్ట్రం ఇన్వాల్వ్ అవుద్ది, దేశం ఇన్వాల్వ్ అవుతుంది, మార్కెట్లో పార్టిసిపేషన్ కూడా రెండింటిని కలిపి మేము ఎంత ఇస్తాం, మార్కెట్ నుంచి ఎంత వస్తుంది. సో మీ 1ని వీళ్ళు హాఫ్ లేకపోతే వీళ్ళు 1/4 వీళ్ళు 3/4, కానీ మొత్తానికి మీకు రావాల్సిన ఆ 1 అనేది వచ్చేస్తుంది. అది 100 అవనివ్వండి, 1 అవనివ్వండి, ఏదన్నా. ఓకే, యూ విల్ గెట్ యువర్ మనీ. ఓకే, ప్రపోజ్ చేసింది, వచ్చేస్తుంది అంటలేదు, ప్రపోజ్. వైల్ ద యూటర్న్ ఆఫ్ ద మోడీ గవర్నమెంట్కి ఉన్నదే కాబట్టి, వైల్ ద యూటర్న్ ఆఫ్ ద మోడీ గవర్నమెంట్ యాజ్ పాయింటెడ్ అవుట్ బై ద అపోజిషన్ aims to address the issue raised by the NPS. సో యూటర్న్ ఆఫ్ ద మోడీ గవర్నమెంట్, మళ్ళీ వెనక్కి వస్తారు కాబట్టి యాజ్ పాయింటెడ్ అవుట్, ఇది యూటర్న్ మోడీ గవర్నమెంట్ తీసుకుని మనకు ఎవరు చెప్పారు, అలా ఉంది కాబట్టి అని నేను అన్నాను. కాబట్టి ఎందుకన్నాను, అపోజిషన్ ఎప్పుడు అలాగే చెప్తారు, దే పాయింటెడ్ అవుట్ బై ద అపోజిషన్. ఇది ఎయిమ్స్ ఏంటి, ద యూటర్న్ ఆఫ్ ద మోడీ గవర్నమెంట్ ఎయిమ్స్ టు అడ్రస్ ది ఇష్యూ. యూటర్న్ ఎందుకు తీసుకున్నారు, ఒక సమస్య రేజ్ అయింది కాబట్టి బై ద న్యూ పెన్షన్ స్కీమ్. ద యూనివర్సల్ పబ్లిక్ పెన్షన్ స్కీమ్ అన్నది ఈ స్టిల్ ఇన్ ఇట్స్ నేసెంట్, అంటే ఇప్పుడే ఇంకా చిగురించిందనమాట. కేపబుల్ ఆఫ్ గ్రోయింగ్ స్టేజెస్, నేసెంట్ స్టేజెస్, అండ్ రిక్వైర్ సిగ్నిఫికెంట్ రెక్టిఫికేషన్స్. చాలా కరెక్షన్స్ చేసుకోవాలి. మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఒక యాక్ట్ని తెచ్చేస్తాం, ఇంప్లిమెంట్ చేసినప్పుడు దాంట్లో చాలా తప్పులు తడికలు అన్నీ వస్తాయి. ఒక్కొక్కటి కరెక్ట్ చేసుకుంటే అప్పుడు ఫుల్ ప్రూఫ్గా మనకు ఒక స్కీమ్ అనేది తయారవుతుంది. అంతేగాని ఫుల్ ప్రూఫ్గా దింపుతున్నాము అంటే దాంట్లో బోల్డెన్ తప్పులు కనబడతాయి. బుక్లో అన్నీ బాగా కనబడతాయి, బట్ వెన్ ఇట్ కమ్స్ టు అప్లికేషన్ యూ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో అందుకనే ఫస్ట్ ఒక యాక్ట్ని పెట్టి దానికి ఏంటంటే అమెండ్మెంట్స్ చేయొచ్చు, ఏవేవి బాగాలేవి తీసేయచ్చు, ఇవన్నీ. That's how the state machinery normally works. That's how the UPSC cadre people work in hand in glove with the Council of Ministers. Okay, the Council of Ministers, and require significant rectifications. Chala marpulu cheyali before it can be seen as a viable alternative. ఈ యూపీఎస్ అన్నదాన్ని ఇదండి సరైన ఆల్టర్నేటివ్, ఎన్పిఎస్ని తీసేసి ఆ ప్లేస్లో ఇది పెట్టండి, ఇది పర్ఫెక్ట్ అని చెప్పడానికి మనకి సిగ్నిఫికెంట్ రెక్టిఫికేషన్స్ బిఫోర్ ఇట్ కెన్ బి సీన్, చాలా మార్పులు కూర్పులు చేయాలి. అప్పుడే యూ కెన్ సీ ఇట్ యాజ్ అ వయబుల్ ఆల్టర్నేటివ్. ఇది ఒక పాసిబుల్ ఆల్టర్నేటివ్ టు ది న్యూ పెన్షన్ స్కీమ్. క్రిటిక్స్, మరి ఎక్కడైనా క్రిటిక్స్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఇలా లాంచ్ అవ్వగానే మొదలెట్టేస్తుంటారు. హ్యావ్ ఆల్రెడీ పాయింటెడ్ అవుట్ దట్ ది యూనివర్సల్ పబ్లిక్ స్కీమ్ ప్రామిసెస్ రిటైర్మెంట్ పేఅవుట్స్ బట్ ఆఫర్స్ రెడ్యూస్ రిటర్న్స్. అప్పుడే మొదలెట్టేశారు వాళ్ళు. ఓకే, ఏమంటున్నారు వాళ్ళు క్రిటిక్స్, ఓకే యూపీఎస్ అనేది ప్రామిస్ చేస్తుంది, ఏంటి రిటైర్మెంట్ పేఅవుట్స్ డబ్బులు ఇస్తాము, కానీ మీరు అనుకున్నంత ఇవ్వం, రెడ్యూస్డ్ రిటర్న్స్ కంపేర్ టు ఓల్డ్ పెన్షన్ స్కీమ్. యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ ఏంటి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్లా మీకు గ్యారంటీ ఇవ్వము, కానీ రెడ్యూస్ రిటర్న్స్ ఇస్తాము. అండ్ ఎక్స్పోజెస్ రిటైరీస్, యూపీఎస్ ఏం చేస్తుంది, రిటైరీస్ అందరినీ ఎక్స్పోజ్ చేస్తుంది. అంటే వాళ్ళని ఇది మీరు ఫేస్ చేయబోయే కష్టాలు అని వాళ్ళని ముందు పెట్టేస్తుంది, కష్టం ముందు వాళ్ళని పెట్టేస్తుంది, గవర్నమెంట్ నిలబట్టలేదు క్రిటిక్స్ ప్రకారం. అండ్ ఎక్స్పోజెస్ రిటైరీస్ టు ద రిస్క్స్ ఆఫ్ అన్సర్టన్ మార్కెట్ బేస్డ్ అసెట్స్. క్రిటిక్స్ ఏమన్నారండి, ఈ యూపీఎస్ అనేది ఈజ్ ఎక్స్పోజింగ్ రిటైర్ అయిపోయిన వాళ్ళని ఎవరికి, మార్కెట్లో ఉండే కష్టాలన్నిటికీ. ఎందుకంటే మార్కెట్ అనేది అన్సర్టన్, చెప్పలేము ఎలా ఉంటుందని. అన్సర్టన్ బేస్డ్ అసెట్స్ అన్నమాట, అన్సర్టన్ బేస్డ్ అసెట్స్. ద రిక్వైర్మెంట్ ఆఫ్ 25 years ఆఫ్ సర్వీస్ ఫర్ అ ఫుల్ పెన్షన్, మీకు పూర్తి పెన్షన్ రావాలి అంటే మీరు ఎన్నేళ్ళు వర్క్ చేసి ఉండాలి, 25 years ఆఫ్ సర్వీస్ ఫర్ అ ఫుల్ పెన్షన్ ఈజ్ అ డిసడ్వాంటేజ్ ఫర్ దోస్ హూ జాయిన్ లేట్. 30 ఏళ్ళకు ఉద్యోగం వచ్చింది అనుకోండి, 35 ఏళ్ళకు వాడు రిటైర్ అయినప్పటికీ వాడికి 25 అవుతాయి, 36, 38 వస్తే ఈ స్కీమ్లో పడ్డు.
ఓకే, రిక్వైర్మెంట్, ఇది కండిషన్ ప్రెసిడెంట్, రిక్వైర్మెంట్ ఆఫ్ 25 years of service for a full pension is a disadvantage for those who join late, while potential underfunding, ఓకే, పొటెన్షియల్ అండర్ ఫండింగ్ అంటే అనుకున్నంత డబ్బులు రావు, రైజెస్ కన్సర్న్స్, వెంటనే అయ్యో ఎలాగా అన్న ఒక అయ్యో ఎలాగా అన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా, కన్సర్న్స్ అబౌట్ ఫ్యూచర్ పెన్షన్ డీలే, భవిష్యత్తులో మన పెన్షన్ టైంకి వస్తుందా కానీ లేట్గా వస్తుందా, ఓకే, ఆర్ కార్పస్ డిప్లీషన్ అంటే కార్పస్ ఫండ్ అంటూ కొద్దిగా ఉంటుంది, అందులో అది డిప్లీట్ అయిపోద్ది, తగ్గితే గవర్నమెంట్ కార్పస్ డిప్లీషన్ అయితే, సో ఈ రిటైర్ అయిన వాళ్ళకి అన్ని పాపం అయితే ఈ భయాలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి టైంకి పెన్షన్ వచ్చేస్తే గవర్నమెంట్ మంచిది, ఎరియర్స్ తర్వాత పిఆర్సీలు ఫిట్మెంట్లు టైంకి అలా ఇచ్చేస్తూ ఉంటే 6 నెలలకి వండర్ఫుల్ గవర్నమెంట్ అండి అంటుంటారు. ఎందుకు, వాళ్ళకి కావాలి, వాళ్ళు చేశారు, వాళ్ళు చేసిన సేవలకి దే ఆర్ ఎలిజిబుల్, వాళ్ళకి ఇవ్వాలన్నమాట. సో అందుకనే దే ఆర్ వెరీ వెరీ కన్సర్న్డ్ అబౌట్ గవర్నమెంట్ ఏ పాలసీ పట్టుకొస్తుంది, మాకు పెన్షన్ ఎంత పెరుగుతుంది, వాళ్ళు అవి పాపం మాడుకుంటారు. ఓల్డ్ పీపుల్ వెన్ ఎవర్ దే గో ఫర్ ఈవినింగ్ వాక్స్ ఆర్ మార్నింగ్ వాక్స్, ఎలక్షన్ ముందు ఇది చేయొచ్చేమో, ఇది చేయొచ్చు, దిస్ ఇస్ వాట్ దే స్పీక్. మోర్ ఓవర్ ద స్కీమ్ ఓన్లీ కవర్స్, యూపీఎస్ ఏం కవర్ చేస్తుందండి, యూనియన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కవర్ చేయట్లేదు, ఎక్స్క్లూడింగ్ మెనీ పబ్లిక్ సెక్టార్ వర్కర్స్, పిఎస్యూస్లో వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్. పబ్లిక్ సెక్టార్ వర్కర్స్కి ఎవరు వాళ్ళు, టీచర్లు, ఓకే, వీళ్ళందరికీ ఏంటి ఇన్సెంటివ్స్ రావట్లేదు, డిస్ఇన్సెంటివైజ్ ఫ్యూచర్ ఫర్దర్ పే కమిషన్స్, 6th పే కమిషన్, 7th పే కమిషన్, 8th పే కమిషన్లోని వాళ్ళకి శాలరీస్తో పాటు పెన్షన్ కూడా పెరిగితే వీళ్ళకి ఆ ఇన్సెంటివ్ రాదు, దే ఆర్ డిస్ఇన్సెంటివైజ్డ్. ఓన్లీ ఎవరండి కవర్డ్, చూడండి ఎంత బాగున్నారు ఆథర్ గారు, ఓన్లీ యూనియన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మేము చెయ్యము, ఎవరు ఎక్స్క్లూడ్ చేయము అంటలేదు, తీస్తారు, అసలు ముందుగానే తీస్తారు. ఓకే, వన్ ఆఫ్ ద క్రిటికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది యూనివర్సల్ పబ్లిక్ పెన్షన్ స్కీమ్ ఏంటంటే నీడ్స్ అటెన్షన్ ఈజ్ ద నీడ్ ఫర్ గ్రేటర్ స్టేట్ ఇంటర్వెన్షన్. కంట్రీ అన్నది ఎక్కువగా పార్టిసిపేట్ చేయాలి, ఎందుకు, ఒక గ్యారంటీ ఇవ్వాలి దట్ రిటైర్ అయిన వాళ్ళు ఆర్ నాట్ లెఫ్ట్ వల్నరబుల్ టు మార్కెట్ ఫోర్సెస్. మీకు మేము ఉన్నామండి, మీకు ఏ కష్టం రాదు, మిమ్మల్ని మేము ఎక్స్పోజ్ చేయటం లేదు, మిమ్మల్ని మేము కష్టం ముందు కూర్చోబెట్టలేదు, యు ఆర్ నాట్ వల్నరబుల్, మీరు ఈజీగా ఇంజర్ అవ్వరు, యు ఆర్ నాట్ ప్రోన్, యు ఆర్ నాట్ ససెప్టబుల్, వీఆర్ దేర్, విల్ షీల్డ్ యూ అన్న గ్యారంటీ ఒకటి స్టేట్ ఇంటర్వెన్షన్ ఇవ్వాలి. సో దట్ ద రిటైర్డ్ పీపుల్ ఆర్ నాట్ లెఫ్ట్, దే ఆర్ నాట్ లెఫ్ట్ టు market forces. Okay, while the universal pension scheme offers a universal framework, its structure దాంట్లో ఉన్న బాడీ కంటెంట్ మాత్రం షుడ్ ఇన్కార్పొరేట్, అందులో పెట్టాలి, ఏంటి ఇన్కార్పొరేట్ చేయాలి, యాడ్ చేయాలి, సేఫ్ గార్డ్స్, ఓకే, వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలి, సేఫ్ గార్డ్, చెట్టును వేసినప్పుడు చూడండి మనం గార్డ్ చేస్తాం యానిమల్స్ తినకుండా, అలాగే సేఫ్ గార్డ్స్ అగేన్స్ట్ ఏంటి, మార్కెట్ ఫ్లక్చుయేషన్స్, అంటే మార్కెట్ పెరగచ్చు పడిపోవచ్చు కానీ మీ గ్యారంటీగా ఎంత వస్తుందని చెప్పాలి. పాసిబ్లీ అదే అన్నారు కదా ఆథర్ గారు, పాసిబ్లీ బై ప్రొవైడింగ్ a minimum guarantee pension, మినిమంగా ఇంత పెన్షన్ వచ్చేస్తుంది, సిమిలర్ టు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లాగా ఇవ్వాలి. ఇష్యూ ఆఫ్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్, ఇప్పుడు ఏమన్నారు వాళ్ళు, గవర్నమెంట్ కూడా ఇంత కంట్రిబ్యూట్ చేస్తాం అంటున్నారు కదా. అనదర్ ఏరియా దట్ నీడ్స్ రిఫార్మ్, ఇంకొక కోణంలోంచి అంటే అన్ని ఏరియాలో చూస్తున్నారు ఈ పెన్షన్ స్కీమ్, ఇంకొకటి ఏదైతే మార్పులు చేయాలి ఈజ్ ద లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్. గవర్నమెంట్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది, ఎంత లెవెల్లో చేస్తుంది. ద యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ హైబ్రిడ్ మోడల్, ఇట్స్ అ హైబ్రిడ్ మోడల్, నాట్ ది ఓల్డ్ మోడల్, నాట్ ది న్యూ మోడల్, ఇట్ ఇస్ అ లేటెస్ట్ మోడల్. ఓకే, వుడ్ నాట్ కంప్లీట్లీ రెడ్యూస్ రిస్క్స్, కంప్లీట్గా రెడ్యూస్ చేసేస్తాం, ఓకే, మార్కెట్ ఫ్లక్చుయేషన్ని మీకు ఏమన్నా తేడా అయితే, రిస్క్లు ఏమన్నా అయితే అన్నది కంప్లీట్గా ఏమి వాళ్ళు మీకు ప్రొటెక్షన్ ఇవ్వటం లేదు. అసోసియేటెడ్ విత్ మార్కెట్ రిలయన్స్, ఎందుకంటే వాళ్ళు ఏమన్నారు, కొద్దిగా పెన్షన్ ఇస్తాము, కొద్దిగా మార్కెట్తో పాటు కూడా యాక్ట్ చేస్తాం, మోడీ గవర్నమెంట్ అన్నారు కదా. సో మేము
నాట్ కంప్లీట్లీ, కంప్లీట్గా మీ రిస్క్ని మేము తగ్గించేస్తామని చెప్పలేం. ఎందుకంటే కొద్దిగా అసోసియేటెడ్ విత్ వాట్, విత్ మార్కెట్ డిపెండెన్సీ, అండ్ మే ఫెయిల్ టు ఆఫర్ ఏ బ్యాలెన్స్డ్ పెన్షన్ సిస్టమ్. అప్పుడప్పుడు ఇవ్వచ్చు, అప్పుడు ఇవ్వకపోవచ్చు. సో ముందుగానే చెప్పేస్తుంది ఇవ్వలేకపోవచ్చు, ఎందుకంటే మీ పెన్షన్ ఇప్పుడు మార్కెట్తో పాటు, మార్కెట్లో పర్ఫార్మెన్స్తో పాటు లింక్ అయి ఉంది కాబట్టి, దానికి జోడించాం కాబట్టి ఇంత పెన్షన్ ఇస్తాము అని మేము చెప్పలేం. ఓకే, హ్యాండ్స్ అప్. ఫర్దర్ ఇదే కాకుండా ఎన్షోరింగ్ ద ఇంక్లూజివిటీ ఆఫ్ యూపీఎస్ అక్రాస్ ఆల్ సెక్టర్స్. అన్ని సెక్టార్లోని యూపీఎస్సీని మేము ఇంప్లిమెంట్ చేసేస్తాము, గ్యారంటీ చేస్తాము అన్నది ఇంక్లూడింగ్ ఎందులోని ఇన్ఫార్మల్ లేబర్. ఓకే, ఎన్ఎంఆర్లు, ఇన్ఫార్మల్ లేబర్లు ఈజ్ క్రిటికల్. చాలా చాలా కష్టం, చాలా చాలా కష్టం. ఇండియాలోని ఇన్ఫార్మల్ వర్క్ ఫోర్స్ ఎంత అండి? చాలా ఎక్కువ. వాస్ట్ ఇన్ఫార్మల్ వర్క్ ఫోర్స్ కరెంట్లీ ప్రస్తుతం ల్యాక్స్ యాడిక్వేట్ పెన్షన్. వాళ్ళకి పెన్షన్ అంటూ ఏమీ లేదు, యాడిక్వేట్ పెన్షన్ లేదు. ఓకే, ఆ పెన్షన్ కవరేజ్ కూడా లేదు ఇంత వస్తుంది అని. ద యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ మస్ట్ బ్రాడన్ ఇట్ స్కోప్. యూపీఎస్ అనేది ఏం చేయాలి? దాని స్కోప్ని బ్రాడ్ చేయాలి, అందరినీ దాన్ని ఆ పర్వ్యూకి తీసుకురాగలగాలి. మస్ట్ బ్రాడన్ ఇట్ స్కోప్ టు ప్రొవైడ్ పెన్షన్ సెక్యూరిటీ. పెన్షన్ అనేది గ్యారంటీ టు ఆల్ సిటిజన్స్. ఏం ప్రొవైడ్ చేయమంటున్నారు ఆథర్ గారు? ప్రొవైడ్ పెన్షన్ సెక్యూరిటీ టు ఆల్ సిటిజన్స్ అండ్ నాట్ జస్ట్ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్. గవర్నమెంట్ ఎంప్లాయీస్కే కాకుండా అందరిని తీసుకురండి. అలైనింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేటు, ఇన్ఫార్మల్ లేబరు. ఓకే, మనకి వీళ్ళందరినీ ఒక లైన్లో పట్టుకొచ్చేయండి. అలైనింగ్ విత్ ద బ్రాడర్ రిటర్న్ ఆఫ్ వెల్ఫేరిజం. వెల్ఫేరిజం అంటే ఏంటి? గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, అందరినీ అదే తాటి మీద పట్టుకురావాలి, సేమ్ లైన్. దెన్ యూ టాక్ అబౌట్ వెల్ఫేర్, దట్ ఈస్ కాల్డ్ వెల్ఫేర్. ఆథర్ గారి ప్రకారం ద బ్రాడర్ రిటర్న్ ఆఫ్ వెల్ఫేరిజం దట్ ఈస్ గెయినింగ్ మొమెంటమ్. ఇప్పుడు మళ్ళీ దానికి కాస్త శక్తి వస్తుంది, మళ్ళీ అది ఇట్ ఈస్ స్టార్టింగ్ టు గెయిన్, మళ్ళీ ఎనర్జీ వస్తుంది ప్రపంచం అంతటా, గ్లోబల్లీ. ఓకే, గ్లోబల్లీ. ద కంపారిజన్ ఆఫ్ ది ఓపీఎస్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్, విత్ ద యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ ఏంటి మనకి ఇలస్ట్రేట్ చేస్తుందంటే, ఏంటి మనకు చెప్తుందంటే, బహిర్గతం చేస్తుంది, అందరికీ ప్రస్ఫుటంగా చూపెడుతుంది ఏంటంటే టెన్షన్ బిట్వీన్ ఏంటండి స్టేట్ బ్యాక్డ్ వెల్ఫేర్, మార్కెట్ డ్రివెన్ పాలసీ. ఓపీఎస్ ఏంటి? స్టేట్ బ్యాక్డ్. న్యూ పెన్షన్ స్కీమ్ ఏంటి? మార్కెట్ డ్రివెన్ పాలసీ ఇన్ ఇండియాస్ పెన్షన్ సిస్టమ్. యూపీఎస్ ఏంటి? యూనివర్సల్. ఇది కలిపి మోడీ గవర్నమెంట్ గారు అన్నారు కదా, సో ఇండియాస్ పెన్షన్ సిస్టమ్. వైల్ ద ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రొవైడెడ్ ఎ స్టేబుల్ అండ్ ప్రిడిక్టబుల్ పెన్షన్ ఇన్కమ్. అదే కదా అన్నారు, ప్రయర్ టు 2004 గ్యారంటీగా స్టేబుల్గా ఇంత డబ్బులు వస్తాయి మీకు అని వాళ్ళు చెప్పేశారు. ప్రిడిక్టబుల్ పెన్షన్ స్కీమ్ అనమాట అది, ఇన్కమ్. న్యూ పెన్షన్ స్కీమ్ షిఫ్టెడ్ రిటైరీస్ ఫైనాన్షియల్ ఫ్యూచర్స్ ఇన్ టు ద వాలటైల్ రెల్మ్. ఎన్పిఎస్ ఏం చేసింది? మార్కెట్ గాలి అయిపోద్ది, లేకపోతే డబ్బులు బాగా వస్తాయి. ఎప్పుడు ఎవాపరేట్ అయిపోద్దో ఆ ఫ్లక్చుయేషన్స్ మనకు తెలియదు, అది వాలటైల్ మార్కెట్. దానికి ముడి వేసారనమాట. ఓకే, ఆ రెల్మ్లోని ఆఫ్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ క్రియేటింగ్ ఏం చేసింది ఎన్పిఎస్? అన్సర్టనిటీస్ అండ్ వల్నరబిలిటీస్. అన్సర్టనిటీ ఎలా ఉంటుందో తెలియదు, మనం ఎప్పుడు మనకి దెబ్బ తగిలేస్తుందో తెలియదు. ఓకే, అందులోని లైక్ ఎలిజబెత్ టైలర్, the famous Hollywood actress, once said, when you're young and you don't have money, it's not a problem. But when you're old, you definitely require money. So pensioners-కి ఎన్పిఎస్ చాలా భయం అనమాట. ఎందుకంటే మార్కెట్లో ఇన్వెస్ట్ చేసాం, ఏమో అన్సర్టనిటీస్ ఉంటాయి, వల్నరబిలిటీస్ ఉంటాయి. సో వాళ్ళకి ఓపీఎస్కి వెళ్ళిపోవడమే ఇష్టం. ద రిట్రీట్ ఆఫ్ నియోలిబరలిజం వెనకడుగు వేసింది, మొమెంటం లేదు దానికి, ఇప్పుడు వెనకడుగు వేసింది. అండ్ ద రిటర్న్ టు వెల్ఫేరిజం వరల్డ్ వైడ్. ప్రపంచం అంతటా మళ్ళీ వెల్ఫేర్, ప్రజలను బాగా చూసుకోవాలి. ఆల్దో ఆన్ ఎ లిమిటెడ్ స్కేల్, అందరినీ చూసుకోలేం కదా, లిమిటెడ్గా. ఏమన్నారు? సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి మాత్రం యూనియన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గ్యారంటీ, స్టేటు, పబ్లిక్ సెక్టారు అందరినీ ఎక్స్క్లూడ్ చేస్తారు. సో ఆల్దో ఆన్ ఎ లిమిటెడ్ వెల్ఫేరిజం ప్రపంచం అంతటా లిమిటెడ్ స్కేల్లో వచ్చినప్పుడు కూడాను, ఆర్ ఈవెన్ నోషనల్లీ ఇంచుమించు నోషనల్ వాల్యూ ఇంచుమించు ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ టు రీథింక్.
ఇది ఒక అవకాశం, మళ్ళీ పునరాలోచన చేయండి. ఇండియాస్ పెన్షన్ సిస్టమ్, ఇండియాలోని పెన్షన్ అందరికీ ఇస్తున్నారు కదా రిటైర్ అయిన వాళ్ళకి. అండ్ స్ట్రైక్ అ బెటర్ బ్యాలెన్స్ బిట్వీన్, ఒక త్రాసులోని కరెక్ట్గా ఒక బ్యాలెన్స్ రావాలి. మనం త్రాసు కాటా వేసాం అనుకోండి, కరెక్ట్గా ఉండాలి. ఇటు కానీ బరువు అటు కానీ బరువు ఉండకూడదు, కరెక్ట్గా ఉండాలి ఆ బరువు. ఓకే, అండ్ స్ట్రైక్ అ బెటర్ బ్యాలెన్స్ బిట్వీన్ రాష్ట్రం యొక్క రెస్పాన్సిబిలిటీ, మార్కెట్ పార్టిసిపేషన్. అదే యూనివర్సల్ పబ్లిక్ స్కీమ్లో ఉండాలి. ద యూపీఎస్ ఇఫ్ ప్రాపర్లీ రీస్ట్రక్చర్డ్, యూపీఎస్ని కానీ కరెక్ట్గా మనం బాగా ఫ్రేమ్వర్క్ అంతా, బాడీ అంతా కరెక్ట్గా తయారు చేసుకుంటే, రీస్ట్రక్చర్ చేసుకుంటే, కుడ్ బికమ్ అన్ ఇంపార్టెంట్ టూల్. చాలా 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 ఒక వజ్రాయుధంలా తయారవుద్ది అనమాట ఏది గవర్నమెంట్ చేతుల్లో. ఎందుకు అంత మాట అంటున్నాము? ఇన్ ప్రొటెక్టింగ్ ది ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఆర్థికంగా మీకు ఒక భరోసా, ఒక గార్డ్, ఒక షీల్డ్ అన్నమాట, సెక్యూరిటీ ఎవరికి? రిటైర్ అయిన వాళ్ళకి. అండ్ అడ్రస్సింగ్ ద షార్ట్ కమింగ్స్ ఆఫ్ ది ఎన్పిఎస్, న్యూ పెన్షన్ స్కీమ్లో ఉన్న ఎక్కడెక్కడైతే అవకతవకలు ఉన్నాయో అవన్నిటిని ఇది పూర్తి చేస్తుంది, ఇవన్నిటిని పూర్తి చేస్తుంది. గ్యారంటీయింగ్, ఎన్ష్యూరింగ్ దాట్ ఇండియాస్ రిటైరీస్ ఆర్ నాట్ లెఫ్ట్ టు ద మర్సీ ఆఫ్ మార్కెట్ ఫోర్సెస్. ఇండియాలో రిటైర్ అయిపోయిన వాళ్ళందరూ వాళ్ళ భవిష్యత్తు మార్కెట్ మీద డిపెండ్ అయ్యి, దాని మీద వాళ్ళ భరోసా, వాళ్ళ ఫ్యూచర్ని దాని మీద వేసేయడం అన్నది అలా ఉండదు. మార్కెట్ దయాదాక్షిణ్యం మీద ఉండదు ఇంకా. బట్ కానీ ఆర్ సపోర్టెడ్ బై రోబస్ట్ వెల్ఫేర్ సిస్టమ్, ఒక స్ట్రాంగ్ వెల్ఫేర్ సిస్టమ్ మీద రిటైర్ అయిపోయిన వాళ్ళ భవిష్యత్తుని గవర్నమెంటు ఆ పునాది మీద వేసి వాళ్ళకి ఒక భరోసా ఇస్తుంది అనమాట. అది యూపీఎస్ కింద. ఓకే, సో వాట్ ఈస్ వొకాబులరీ? వాలటైల్, ఇవాపోరేట్ అంటే ఇట్స్ ఫ్లక్చుయేటింగ్, అంటే ఫ్లక్చుయేషన్ ఇలాగలా కాదు, ఇట్స్ లైక్ క్రేజీ ఫ్లక్చుయేషన్స్ అనమాట. ఓకే, అన్ప్రెడిక్టబుల్ ఫ్లక్చుయేషన్స్ అని రాసుకుందాం. అన్ప్రెడిక్టబుల్ ఫ్లక్చుయేషన్స్, వాలటైల్ టెంపర్స్ అంటూ ఉంటాం కదా, ఫ్లక్చుయేషన్స్ ఇది. నియో లిబరల్, ద న్యూ, ఓకే, న్యూ ఫ్రీ థాట్ సొసైటీ. ఓకే, డిస్బర్సింగ్, డిస్ట్రిబ్యూటింగ్, ఇన్సులేటెడ్. ఇప్పుడు మనకి లైవ్ వైర్స్ ఉంటాయి చూడండి ఎలక్ట్రిసిటీలోని. ఓకే, దాని మీద మనకి ఒక ప్లాస్టిక్ దిలా చుట్టూ ఉంటాయి చూడండి, అందులో ఈ వైర్లు అన్నీ ఉంటాయి. ఆ ప్లాస్టిక్ దాన్ని ముట్టుకుంటే మనం విల్ నాట్ గెట్ ఎలక్ట్రోక్యూటెడ్. ఓకే, బట్ ఇఫ్ యూ టచ్ దోస్ వైర్స్ యూ విల్ గెట్ అ పవర్ షాక్. ఓకే, సో యూ విల్ గెట్ ఎలక్ట్రోక్యూటెడ్. ఇన్సులేట్ అంటే ప్రొటెక్ట్. ఓకే, wound on the problem. లోపల ప్రాబ్లం ఉంటుంది కానీ దాన్ని మంచిగా ఇన్సులేట్ చేస్తాం సో దట్ పవర్ షాక్ కొట్టకుండా. కంపెల్డ్, ఫోర్స్డ్, FORCED, ఫోర్స్. అన్ప్రెసిడెంటెడ్, ప్రెసిడెంట్ ముందు జరగడం, అన్ప్రెసిడెంటెడ్ అసలు ఇలాంటిది ముందు ఎప్పుడు జరగలేదు. హ్యాడ్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్, హ్యాడ్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్. నెవర్ బిఫోర్ అంటాం కదా, నెవర్ ఆఫ్టర్ కాదు, నెవర్ బిఫోర్. నేసెంట్, కేపబుల్ ఆఫ్ గ్రోయింగ్. కార్పస్ డిప్లీషన్, ద ఫండ్, కార్పస్ ఫండ్ రెడ్యూసింగ్, రిడక్షన్. ఏమో తగ్గిపోతే అన్న పెన్షనర్స్కి ఆ భయం ఉంటుంది. మిటిగేట్, లెసన్. ఓకే, లెసన్, SOH చేయడం. సో దీస్ ఆర్ ద వర్డ్స్. దట్ ఈస్ ది ఓల్డ్ పెన్షన్ స్కీమ్, న్యూ పెన్షన్ స్కీమ్ అండ్ ద యూనివర్సల్ పెన్షన్ స్కీమ్. సో హౌ ది రిటైరీస్ ఆర్ థింకింగ్ అబౌట్ ది పెన్షన్ స్కీమ్. సో సీనియర్ సిటిజన్స్ గురించి కూడా ఆలోచించే ఆర్టికల్స్ హిందూలో రావడం అన్నది చాలా హర్షించదగ్గ విషయం. అండ్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఆర్టికల్. మనకు అసలు పెన్షన్ స్కీమ్స్ గురించి అన్నీ తెలియాలి. సో దట్ రేపు పొద్దున్న జాబ్ ఇంటర్వ్యూస్లో మనకి ఏమన్నా అడిగితే, సార్ ఇవి మేము చదివామండి, ఇది మాకు ఆన్లైన్ IASC వాళ్ళు మాకు హెల్ప్ చేశారని మన స్టూడెంట్స్ అందరూ చెప్పగలిగే విధంలో ఉంటుందని. ఓకే, నా కలీగ్ శంకర్, ఈ స్లైడ్స్ ప్రిపేర్ చేసిన సుభాష్, మమత అండ్ మై నేమ్ ఇస్ శ్రీనివాస్ పుల్యపూడి. మేమందరం IASC హైదరాబాద్ యాజమాన్యం సహకారంతో ఈ క్లాసులు మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఎటువంటి సజెషన్స్ ఉన్నా
మాకు సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ taking their examinations. Hope you get your jobs. Thank you.